ఈ దినము మనం చదువుకున్న వాక్య భాగంలో మరి ఈ శ్రమల దిన కాలంలో గృహ కూడికల్లో అనిత రమేష్ గారి గృహములో వారిని వారి కుమారుణ్ణి దేవుడు దీవించలాగున ఈ ఆరాధన మరి గృహములో పెట్టుకున్నారు. మరి అందుకే ఈరోజు నేను ధ్యానించే ధ్యానాంశం ఏంటంటే అడుగుడి. ఎందుకు అంటే శ్రమల దిన కాలంలో ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాను అంటే, శ్రమల దిన కాలంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. ఎందుకు అంటే ప్రతి వారు దేవునికి శ్రమల దిన కాలంలో దగ్గరగా ఉంటారు, ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు. అందుకే నేను ఈ అంశమును చెప్పాలని అనుకున్నాను. వారు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మనం ఏ టైంలో ఎక్కడ ప్రార్థన చేస్తున్నామో, ఏ సమయంలో ఎక్కడ ప్రార్థించిన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. 7వ వచనంలో చూస్తే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. మరి శిష్యులు ఏమడిగినా దేవుడు ఇస్తానని వాగ్దానం చేసినాడు. ఏమడిగినా దేవుడు ఇస్తాడు. ఆయన శిష్యులు ఆయననేమడిగినా అది ఇస్తానని వాగ్దానం చేశాడు. చేస్తున్నట్టుగా కొందరు ఈ వచనాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. అడిగి వెదికి తట్టే వారికి యేసు తన రాజ్యంలోనికి ఆహ్వానిస్తాడు. అడగాలి, వెదకాలి, తట్టాలి. అప్పుడు ప్రభు ఆయన రాజ్యములో మనల్ని జ్ఞాపకం చేస్తాడు, ఆహ్వానిస్తానని వాగ్దానం చేశాడు. అలా చేసిన ఆ వాగ్దానము మంచి వాటిని అడిగి వారికి ఇచ్చిన వాగ్దానం. మంచి వాటిని అడగాలి కదా. ఏమడిగినా మనము మంచివి అడగాలి. పిల్లలు అడుగుతారు, వారికి ఇష్టమైనవి అడుగుతారు. 5 స్టార్ చాక్లెట్ కావాలని అడుగుతారు కదా, అది వాళ్ళకి ఇష్టం. కనుక మనకేమి ఇష్టము అంటే మన మనవులు మనవన్నీ దేవుని దగ్గర అడగాలి. మరి దేవుని రాజ్యానికి యోగ్యునిగా ఉండాలి. ఈ శ్రమల కాలంలో దేవునికి దగ్గరగా ఉంటే అందుకే దేవుడు మనకి అన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ప్రభువు మన ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని సూచిస్తున్నాడు. ఏం చేయాలి? పట్టుదలతో. యాకోబు ప్రార్థన చేశాడు. ఏమని? నన్ను దీవించే వరకు నేను నిన్ను విడువను అని పట్టుదల కలిగి ప్రార్థించాడు. ఈ శ్రమల దిన కాలంలో ఉపవాసం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నప్పుడు ఇంకా దేవుడికి దగ్గరగా ఉంటాం. ఎందుకు అంటే మన శరీరాన్ని నలుగగొట్టుకుంటాం. మరి ఒక పాట అందరికీ తెలిసి ఉంటుంది, ఆరాధింతు ఆత్మరూప ఆత్మతో సత్యముతో, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణ భూతుడవు, దంచి విసరి నలిపి కాల్చి రొట్టె ఆయను గోధుమలు. మరి ఏం చేస్తామంటే గోధుమలను ఊరికే మనము చపాతి చేసుకోలేము కదా, వాటిని గిరిని పట్టిస్తాం. పిండి చేసేసి చపాతి పిసికి నానబెడుతూ ఉంటాం. నానిన తర్వాత చపాతి చేస్తాం. కనుక యేసు ప్రభు కూడా మన కోసము ఆయన ఎంతగానో మరి ఆయన ముద్దలాగా మార్చబడుతున్నట్టు మనం చూస్తాం. ఈ శ్రమల కాలంలో మరి మనము ఆయనను అలా వర్ణించుకుంటాం. ఇంత మటుకయ్య గారు చెప్పారు, శ్రమల కాలంలో శ్రమలను తలపోయడం అంటే అలా తలపోస్తూ ఉంటాం. ప్రభు నా కోసం ఆయన ఎంతగా శ్రమ పడ్డాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పట్టుదల కలిగి ప్రార్థించాల. అందుకే అంటే మనము ఎప్పుడూ అడుగుతూనే, వెతుకుతూనే, తట్టుతూనే ఉండాలని అర్థం. అడగాలి, వెదకాలి, తట్టాలి. మరి ఎప్పుడూ అడగాలి, విస్కక అడగాలి. అడిగినప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. అడగడంలో మనలో ఏ అవసరము ఉందో దాన్ని తెలుసుకుంటాడు దేవుడు. మనం అడుగుతాం, మనకేం అవసరం ఉందో దేవుడికి తెలుసు, కానీ ఆయన అడగాలని చూస్తాడు. పిల్లలు అన్నం పెట్టమని ఆకలేస్తే కొన్నిసార్లు మనం సమయాన్ని బట్టి, టైంని బట్టి ఈ టైం తింటావు కదా అని అడిగి పెడతాం. కానీ పెద్దవారిని ఎవరినైనా టైము తెలుసుకొని ఆ సమయానికి పెడతాం. కానీ ఒకవేళ పెట్టకపోతే వారు అడిగే వరకు కూడా పెట్టకుండా ఉంటాం. వారికి ఆకలిస్తే అమ్మ అన్నం పెట్టు అంటారు. పెద్దవాళ్ళైనా నాకు అన్నం పెట్టు బిడ్డ అనేసి అడుగుతూ ఉంటారు. కనుక మరి మనము మన దేవుడి దగ్గర
మనమేమి చేయాలి అంటే ఆయన చూస్తాడు, నా బిడ్డ అడుగుతుందా, ప్రార్థన చేస్తుందా. ప్రార్థన చేయడము దేవునితో మాట్లాడడం అని నేను చెప్పాను. కనుక మనం ప్రార్థన చేయడం దేవుడితో మాట్లాడినట్టు, దేవుని వాక్యం చదువుతుండగా దేవుడు మనతో మాట్లాడినట్టని మరి వాక్యము జ్ఞాపకం చేస్తుంటున్నాం. కనుక మన జీవితంలో మనం ఎన్నప్పుడు కూడా దేవుడు మన ప్రార్థన వింటున్నాడని నమ్మకంతో అడుగుతూనే ఉండాలి, నమ్మకంతో అడగాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే మరి ఆ కొండను కదిలి సముద్రంలో పడమనంటే దేవుని వాక్యము, ఆయన శిష్యులు ప్రార్థించారు, అలా జరిగినది. కనుక మనం ప్రార్థన చేయాలి. ఆయన బిడ్డలమైన మనము కూడా దేవుని బిడ్డలము మనము గనుక మనమేమడిగిన దేవుడు చేస్తాడని విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. మన కుటుంబంలో ఏది కొరతగా ఉందో అది దేవుడు తప్పనిసరి చేస్తానని వాగ్దానం చేశాడు. కనుక నమ్మకంతో అడగాలని, అలా అడుగుతూనే ఉండాలని భావం. వెదకడంలో దేవుని ఉద్దేశాన్ని మనము వెతకాలి. వెతికినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే, ఎలా వెతకాలి అంటే వినయముతో వెతకాలి. దేవుని బిడ్డలము వినయము కలిగి ఉండాలి, గర్విష్ఠులముగా ఉండకూడదు. గర్వంగా ఉంటే అమ్మ దగ్గర వచ్చి గర్వంగా ఒకటి అడిగితే, ఏంట్రా ఇంత మర్యాద లేదా, ఏంటి బిడ్డ నీకు ఇంత మర్యాద లేదా, అలా అడగొద్దు కదా. ప్రేమగా అడగాలి, కానీ మర్యాదగా అడగాలి, వినయముతో అడగాలి. కనుక మన దేవుడు కూడా అలా మనల్ని సృష్టించిన మన దేవుడు ఏమడుగుతాడంటే ప్రేమ. ఆయన వినయము కలిగి ప్రార్థిస్తాడని, మరి ప్రార్థిస్తారేమో అని దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. వినయము కావాలి. క్రైస్తవ జీవితంలో క్రైస్తవ బిడ్డలకు వినయము చాలా అవసరము. మనలో గర్వము పోవాలి. మనవపూర్వకముగా విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. మనపూర్వకంగా